మరి చర్చిలోకి వెళ్ళి రామాయణమో భగవద్గీత ఇస్తే అది మత మార్పిడి. మీకు అర్థమవుతున్న పాయింట్. చర్చకి ఎవరు బాబు బైబిల్ కాదు కరెక్ట్, భగవద్గీత కరెక్ట్, రామాయణం కరెక్ట్, మీరు రేపు నుంచి భగవద్గీత ఫాలో అవ్వండి అని చెప్పాను అనుకోండి, అలా చెప్పే విధంగా నేను పాంప్లెంట్లో బ్రౌచర్స్తో పంచాను అనుకోండి, అది తప్పు, అది మత మార్పిడి అంటారు. బైబిల్ను ఫాలో అయ్యే వాళ్ళకి బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోండి అని చెప్పేసి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ప్రింట్ చేసి ఇస్తే అది మత మార్పిడి ఎలా అవుతుంది జాన్ బాబు గారు? నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది దగ్గర మన ఛానల్ ఫాలో అవుతున్న ఫాలోవర్స్కి ఎంతమంది దగ్గర ఈ పుస్తకం ఉంది? ఇది క్రైస్తవం యొక్క ప్రభావము. ఆ మతము ఎలా ప్రభావం చూపిస్తుందో వితౌట్ బైబిల్ రిఫరెన్స్ కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో ఇది ఉంది. లేదా బైబిల్ చదువుతున్న మన ఎక్స్ క్రిస్టియన్కి క్రైస్తవులందరికీ కూడా ఈ పుస్తకం అనేది ఉంటుంది. ఒకసారి ఈ 2 పుస్తకాలు, ఇది 12 రూపీస్, ఇది 15 రూపీస్, ఒకసారి 2 తెప్పించుకొని చదివితే నెక్స్ట్ నుంచి మీరు నా వీడియోలు చూడకపోయినా పర్లేదు, మీరు ఇంకా హ్యాపీగా సంతోషంగా ఈ క్రైస్తవ మతం ఏంది, ఈ మత సిద్ధాంతాలు అని చెప్పి తెలుసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటే చాలా. ప్రతిసారి నా వీడియోలో చూడని చెప్పి నేను చెప్తాను. నిజానికి తాత ముత్తాతలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదండి. నేను జడ్జిని కాదని చెప్పిన అమ్మాయి చిన్నది కనుక నేను బైబిల్ అనుభవజ్ఞుడిగా నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా వారి క్రియలను బట్టి, వారి మనస్సాక్షిని బట్టి వారు తీర్పులోకి వస్తారు. ఓహో, జాన్ బాబు మారిపోయిందండో. ఓకే, జాన్ బాబు అయితే మారిపోయిండు. జాన్ బాబులో కొంచెం మానవత్వ విలువలు వస్తున్నాయి, కొంచెం బెటర్. ఇప్పుడు ఇందాక ఇది కొంచెం ఈ క్లిప్పింగ్ చూసిన తర్వాత కాస్తన్న జాన్ బాబు గారికి మానవత్వం ఉందేమో అని కొంచెం హ్యాపీగా ఉంది అబ్బా. ఓకే, జాన్ బాబు గారిలో చాలా మార్పు అనేది వస్తుంది. ఏంటంటే వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మార్చి నెలలో రిలీజ్ అవ్వబోతున్నటువంటి కాకులగోల అనే ఈ షార్ట్ ఫిల్ము కర్త కర్మ క్రియ మొత్తం నేనే, ఓకేనా? సో మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు నాతోటి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇందులో పనిచేసిన టీంకి ఎవరికేం సంబంధం లేదు. ఈ షార్ట్ ఫిలింపై మీరు ఏదన్నా లీగల్గా వెళ్ళాలనుకున్నా, లేకపోతే నాతో ఏదైనా డైరెక్ట్గా డిబేట్ లాగా మాట్లాడతామన్నా కూడా నేను రెడీ. కాబట్టి షార్ట్ ఫిలిం రిలీజ్కు ముందు నేను ఒక లైవ్ అనేది ఇస్తాను, అందులో మీరు నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా? సరే, మన టాపిక్లోకి వెళ్దాం. సో ఈ మధ్య రీసెంట్గా నేను చర్చిలోకి వెళ్ళి నా బుక్లెట్లో పంచానని, కొంతమంది క్రైస్తవులతోటి నేను మాట్లాడానని చెప్పేసి నా మీద రకరకాలుగా లైవ్లు పెట్టుకుంటూ గంటలు 10 మంది వచ్చి, మళ్ళీ వయసులో పెద్దవాళ్ళు సరే వాళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతున్నారు. అందులో మరి ముఖ్యంగా జాన్ బాబు గారు కూడా నిన్న వీడియో పెట్టినట్టున్నారు. చూడండి, తమిళ లెటర్ పెట్టారు, అయ్యో పాపం ప్రవీణ్ అని చెప్పేసి, చెంప పగలు కొట్టిన అమ్మాయి అని చెప్పి. ఆ దగ్గర కూడా ఏఏ టెక్నాలజీ తెలుసు, నేను పెడితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది జాన్ బాబు గారు. ఈ రకమైన తమిళ పెట్టడం అనేది పద్ధతి కాదు. సరే, మీ ఇష్టం, మీరు పెట్టుకుంటే పెట్టుకున్నారు, మీ విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను. ప్రవీణ్ విమర్శ చేయడం కోసం కాదు కానీ, మతోన్మాదులారా మరి ఇది కరెక్టే అని కింద కామెంట్ చాలా మంది అన్నా, ఓహో నువ్వు సూపర్ అన్నా, చర్చిలోకి వెళ్ళి మత మార్పిడి చేస్తున్నావా, చర్చిలోకి వెళ్ళి పాంప్లెట్లు పంచి పెడుతున్నావా అంటూ దాని ప్రవీణ్ వీడియోలో కింద చాలా మంది కొన్ని 100 కామెంట్లు రాశారు. అరే మరి అది రైట్ అయినప్పుడు కనీసం మీ గుడిలోకి రావట్లేదే? గుడి పరిసర ప్రాంతాల్లో ప్రకటించిన నేరమేనండోయ్. చూసారా ఎంత అభద్రత భావం ఉందో హిందూయిజానికి. తిరుపతి దేవస్థానంలో ఆ పరిసర ప్రాంతాల్లో, లేదా టెంపుల్స్ ఉన్న ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఇతర మతాల గురించి ప్రకటించకూడదు అన్న నిబంధనలు ఉన్నాయి. ఏంటి భయం ఏంటి? క్రైస్తవ్యానికి అలాంటి నిబంధనలు లేవు. ఇది ఈయన ఒక్కరి భావనే కాదన్నమాట. నా మీద లైవ్లు పెట్టిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ రైజ్ చేసే క్వశ్చన్ అదే, మేము మీ గుడి దగ్గరికి వెళ్ళి పంచితే ఒప్పుకుంటారా? మీరు మా చర్చి లోపలికి వచ్చి మరి పంచారు కదా అని చెప్పేసి అందరూ అది. సో ఇప్పుడు నాది ఏంటంటే, ఫస్ట్ చాలా జాగ్రత్తగా వినండి, పాస్టర్లు అందరూ కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకున్న పాయింట్. నేను ఏం పంచి పెట్టాను? ఫస్ట్, ఓ క్రైస్తవుడా మేలుకో, క్రైస్తవులారా మేల్కోండి అంటూ నేను బైబిల్ చదివే వాళ్ళకి, చర్చికి వెళ్ళే వాళ్ళకి, బైబిల్లో ఫాలో అయ్యే వాళ్ళకి, బైబిల్లో ఫాలో అవుతే ఫాలో ఉండి కానీ బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోండి అనేటట్టుగా బైబిల్లో ఉన్నటువంటి రిఫరెన్స్ ఇది. ఓ క్రైస్తవుడా మేలుకో అనే పాంప్లెంట్ ఎక్కడ పంచుతారు? హిందువులకు పంచుతారా? ఇది హిందువుల దగ్గరికి వెళ్ళి ఇస్తారా ఏంటి? సరే, హిందువులు నా దగ్గర తీసుకున్నారు, అది వేరే విషయం. ఇది ముఖ్యంగా నేను ఎవరిని ఉద్దేశించి రాశాను, చాలా టైటిల్ ఏం పెట్టాను నేను. సరే, ఇందులో మత మార్పిడికి సంబంధించిన అంశం అంటున్నారు. మరి చర్చిలోకి వెళ్ళి రామాయణమో భగవద్గీత ఇస్తే అది మత మార్పిడి. మీకు అర్థమవుతున్న పాయింట్. చర్చికి ఎవరు బాబు బైబిల్ కాదు కరెక్ట్, భగవద్గీత కరెక్ట్, రామాయణం కరెక్ట్, మీరు రేపు నుంచి భగవద్గీత ఫాలో అవ్వండి అని చెప్పాను అనుకోండి, అలా చెప్పే విధంగా నేను పాంప్లెంట్లో బ్రౌచర్స్తో పంచాను అనుకోండి, అది తప్పు, అది మత మార్పిడి అంటారు. బైబిల్ను ఫాలో అయ్యే వాళ్ళకి బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోండి అని చెప్పేసి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ప్రింట్ చేసి ఇస్తే అది మత మార్పిడి ఎలా అవుతుంది జాన్ బాబు గారు? నాకు అర్థం కావట్లేదు. అందరికీ అదే చెప్తున్నాను. సరే, ఇప్పుడు మీరు హిందువుల టెంపుల్స్ కాడికి వచ్చి హిందువులు ఫాలో అయ్యే భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలు పంచండి.
రామాయణం ఫాలో అయ్యే అంశాలు పంచండి, అప్పుడు దానికి ఎవరు కాదన్నారు? ఇప్పుడు మా వాళ్ళందరూ పంచుతూనే ఉన్నారు కదా. సరే, ఇది అయిపోయింది. ఎవరు చెప్పినా అదే మాట. ఇది చిన్న లాజిక్. అసలు నేను పంచింది ఇప్పుడు దీని మీద డిబేట్లు జరిగినాయి. ఇంతవరకు ఒక్క పాస్టర్ కూడా ఇది తప్పు అని చెప్పేసి ప్రూఫ్ చేయలేకపోయారు. నేను రాసిందే బైబిల్లో లేవు అని చెప్పేసి చెప్పలేకపోయారు. నేను రాసింది అబద్ధం అని చెప్పేసి ప్రూఫ్ చేయలేకపోయారు. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ డిబేట్ జరిగింది. జరిగిన తర్వాత ఇది తప్పు అని చెప్పేసి ఎవరైనా పాస్టర్ ప్రూఫ్ చేశారా అంటే నోటికి వచ్చినట్టు చెప్పడం కాదు. ఇందులో ఉన్నటువంటి కొన్ని అంశాలు తీసుకొని, సరే ఇదో బైబిల్లో ఇదిగో ఈ విధంగా రిఫరెన్స్ ఇచ్చారు, ఈ రిఫరెన్స్ తప్పు, ఇది నేను కింద ఇచ్చాను కదా, రిఫరెన్స్ నెంబర్స్ ఇచ్చా కదా, ఈ రిఫరెన్స్లో ఈ వాక్యం లేదు, పోనీ ఈ వాక్యానికి అర్థం ఇది కాదు అని సుమారుగా ఇందులో నేను ఎన్నైతే రాశాను, మొత్తం ఎన్నైతే రాశాను, అంటే వీటి గురించి ఎవరన్నా తప్పు అనే ప్రూఫ్ చేయండి. తప్పు అనే ప్రూఫ్ చేసిన తర్వాత అప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పుడు మీరు నేను చట్టపరంగా ఏ తప్పు చేసినా కూడా, నేను ఏ శిక్ష అయినా కూడా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ చట్టపరంగా తప్పు చేస్తే ఈ పుస్తకం ప్రకారంగా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇది ఉంది క్రైస్తవం యొక్క ప్రభావము. సో ఇది కూడా క్రైస్తవులకి ఇవ్వచ్చు, ఎందుకంటే క్రైస్తవం యొక్క ప్రభావం, క్రైస్తవ మతము, ఆ మతం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనే అంశాలు అందరికీ తెలియజేయడం కోసం ఇచ్చాను. ఇందులో అయితే బైబిల్ రిఫరెన్స్ ఉండవు, ఓకేనా. పోనీ జాన్ బాబు గారు, ఇందులో రామాయణం ఉందా? ఇందులో భగవద్గీత ఉందా? ఇందులో ఏదన్నా శివుడి గురించి ఉందా? పోనీ హిందూ గ్రంథాల ప్రస్తావన ఉందా? మొత్తం బైబిలే, మొత్తం బైబిల్ రిఫరెన్సే. అంటే బైబిల్ చదవద్దని చెప్తున్నారా మీరు? అంటే ఈ వాక్యాల గురించి తెలుసుకోవద్దా? ఈ వాక్యాల్లో ఉన్నటువంటి అర్థాలు బైబిల్ చదివే వాళ్ళు తెలుసుకోవాలా, తెలుసుకోకూడదా? నాకు అర్థం కావట్లేదండి జాన్ బాబు గారు మీరు చెప్పేది. ఇది మత మార్పిడి ఎలా అవుతుంది? ఇంత చిన్న లాజిక్ మీరు ఎట్లా మిస్ అయ్యారు? పోనీ ఇది మీకు కావాలా చెప్పండి, నేను మీకు పంపిస్తాను, ఫ్రీగా పంపిస్తాను, ఫ్రీగా నేను మీ చర్చికి పంపిస్తాను. ఇది మొత్తం చదవండి. ఇది మొత్తం చదివిన తర్వాత ప్రవీణ్ రాసింది తప్పు అని చెప్పేసి మీరు ప్రూఫ్ చేయండి. లేకపోతే మీరు ఆన్లైన్లో డిబేట్కి రండి. ఇందులో ఉన్న ప్రతి వాక్యాన్ని మీరు సెలెక్ట్ చేసి ఇది బైబిల్లో లేదు, లేకపోతే ఈ అర్థం తప్పు అని చెప్పేసి మీరు చెప్పండి. ఆయనేమో ఎవరు, ఆయన జాన్ బాబు గారు, జాన్ పాల్ వచ్చి దీని మీద డిబేట్ చేసి ఏమంటాడంటే, ఈ వాక్యాలు ఉన్నాయి కానీ దీనికన్నా మంచి వాక్యాలు వేరే దగ్గర ఉన్నాయి కదా, అవి ఎందుకు తీసుకోలేదు అంటున్నారు. అంటే నేను ఏ వాక్యాలు తీసుకోవాలి, ఏ వాక్యాలు తీసుకోకూడదో కూడా ఆయన నాకు చెప్తున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాక్యం పరిశుద్ధాత్మతో రాయబడిందని చెప్పినప్పుడు నేను ఏ వాక్యమైనా తీసుకొని నేను ఏ వాక్యమైనా నేను ప్రచారం చేస్తాను. అంటే ఇవెందుకు ప్రచారం చేయకూడదు? అసలు వీటి గురించి ఎందుకు క్రైస్తవులు తెలుసుకోకూడదు? ఈ ఛానల్ మొత్తం కూడా క్రైస్తవులకు వాళ్ళకి మాత్రమే, ముఖ్యంగా మెయిన్గా నా క్రైస్తవ సహోదరులు, నేను క్రైస్తవులుగా వచ్చి ఉన్నాను కాబట్టి నా క్రైస్తవుల మీద అంత అభిమానం ప్రేమ లేకపోతే నేను ఓ క్రైస్తవుల మేలుకు అని చెప్పి టైటిల్ ఎందుకు పెడతాను? ఇది హిందువులు పంచడానికి వెళ్తే భయపడుతున్నారు. మళ్ళీ మా పాస్టర్లను కొడతారు కదా అంటే, మరి ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటి? హిందువుల ఇంటికాడికి వచ్చి బైబిల్ పంచే ప్రయత్నం చేస్తున్నారు. అది మత మార్పిడి. మీకు అర్థమైందా? నేను క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి క్రైస్తవులు ఫాలో అయ్యే బైబిల్ పాంప్లెంట్ రాసి నేను ఇస్తున్నాను. ఇది మత మార్పిడి కాదు. ఇంకా బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోండి, బైబిల్ చదవండి అని నేను చెప్తున్నాను. నేను చెప్పేది నేను చేసేదానికి మీరు చేసేదానికి చాలా తేడా ఉంది. పోనీ మీరు కూడా ఓ హిందూ మేలుకు అని చెప్పి రామాయణం గురించి, భగవద్గీత గురించి రాసి మీరు పంచండి, టెంపుల్ దగ్గరకు వచ్చి పంచండి, ఎవరు కాదన్నారు. కానీ మరి మీరు వక్రీకరించకూడదు, ఉన్నది ఉన్నట్టు పంచాలి. ఇప్పుడు నేనంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టు యాస్టేజ్గా ప్రింటింగ్ చేసి పంచాను. అలాగే మీరు కూడా రామాయణం భగవద్గీతలో పంచేటప్పుడు ఉన్నది ఉన్నట్టు పంచాలి. అది లేదా మళ్ళీ మీరు లేనివి ప్రచారం చేస్తే మళ్ళీ మా ఊళ్ళు రియాక్షన్ వేరేలాగా ఉంటుంది. ముందే ఇప్పుడు నేను ఉన్నది ఉన్నట్టు పంచాను కాబట్టి దీని మీద మీరు కేసు వేసినాక నేను ప్రూఫ్ చేసుకోగల సత్తా అలా ఉంది కాబట్టి ఇంత కాన్ఫిడెన్స్గా ధైర్యంగా చర్చి లోపలికి వెళ్ళి నేను పంచుతున్నా. చాలా డిఫరెన్స్ ఉంది నేను చేసేదానికి మీరు చేసేదానికి. చూడండి ధ్వజస్తంభం కాపీనే, ధ్వజస్తంభం కాపీనా? ఎవరు చెప్పారు? ధ్వజస్తంభం అనేది పాత నిబంధన గ్రంథంలోనే ధ్వజస్తంభాలు రాజుల కాలంలో దావీదు రాజు గారు, సొలొమోను రాజు గారు, ఆ తర్వాత వచ్చిన రాజులు ధ్వజస్తంభాలను ఎత్తినట్లుగా వాటికి పేర్లు కూడా పెట్టినట్లుగా బైబిల్లో ఉంటుంది. కాబట్టి దీన్ని కాపీ కొట్టారు అని నువ్వు ఎలా అంటావు ప్రవీణ్? ఇది తప్పు కదా. ఇప్పుడు నాకు అక్కడ క్యాథలిక్ చర్చి బయట ఒక ధ్వజస్తంభం కనపడింది, ఓకేనా. మామూలుగా ఈ ధ్వజస్తంభం ఎక్కడ ఉంటుంది? ఒక హిందూ గుళ్ళకు మాత్రమే ఉంటుంది, చర్చిల దగ్గర ఎక్కడ ఉండదు, ఓకేనా. కానీ చర్చి దగ్గర కనపడిందంటే అసలు ఈ చర్చిలను ఎప్పటి నుంచి వచ్చినాయి? ఈ క్రైస్తవ మతం ఎప్పుడు వచ్చింది? హిందూ ధర్మం ఎప్పటి నుంచి ఉంది?
అవునా కదా? హిందూ అనేది మతం కాదండి, హిందూ సనాతన ధర్మం. సరే, హిందూ సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉంది? ఈ భూమి పుట్టినప్పటి నుంచి హిందూ సనాతన ధర్మం అనేది ఉంది. ఈ క్రైస్తవ మతము ఎవరికైనా తెలుసు, చిన్న పసిపాలు తాగే పిల్లోడికి కూడా తెలుసు. 1400 నుంచి 1500 సంవత్సరాల క్రితం మాత్రమే ఈ మతం పుట్టింది అని సంగతి. ఓకేనా? మరి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న మా గుళ్ళ ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభాలు మరి మీరు కాపీ చేసి మరి మీ చర్చి కాడ పెట్టుకుంటున్నారు. నేను అది అడిగాను. బైబిల్లో ఉన్నాయి. ధ్వజస్తంభం అనే పదం చూపించమని బైబిల్లో. ధ్వజస్తంభం అనే పదం చూపించమనండి. ధ్వజస్తంభం అన్న పదము బైబిల్లో చూపించండి అని చెప్పి కరుణాకర్ అన్నయ్య దాదాపు 5 సంవత్సరాల క్రితం లైవ్లో అడిగినప్పుడు ఉంది నేను చూపిస్తానని చెప్పి ఇప్పటి వరకు చూపించట్లా. నేను ఇప్పుడు అదే చెప్పినప్పుడు కనీసం ఇప్పుడైనా చూపించండి. బైబిల్ మొత్తంలో ధ్వజస్తంభం అనే ఆ పేరు చూపించండి ఫస్ట్. మా దగ్గరకు వచ్చి కాపీ కొట్టి ఎవరి దగ్గర కాపీ కొట్టారో అప్పుడు అర్థమైపోతుంది. సార్ ఇప్పుడు నేనే ఉన్నా, నేను యేసుప్రభు దేవుడు తెలిసా కూడా నేను నమ్మను, మంచి పనులు చేస్తాను. నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళొచ్చు? మీరు అది నా చేతిలో లేదు కదా. ఆ అమ్మాయి చెప్పలేదు కానీ ప్రవీణ్, నేను చెప్తా వినవయ్యా. నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్తావు. చర్చి దగ్గరికి వెళ్ళి కొంతమంది విశ్వాసులను నేను అడుగుతున్నా, అయ్యా రాముడైనా కృష్ణుడైనా అల్లా అయినా యేసు అయినా అందరూ ఒకటేనా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తున్నారు? ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూడండి. సో నా డౌట్ ఏంటంటే, యేసు అయినా రాముడైనా కృష్ణుడైనా అందరూ ఒకటే కాదా? కాదు అంటే యేసు మాత్రమే దేవుడు. ఓకే, దేవుడు అయినా ఒకరెవరు? యేసుప్రభు కాకుండా రాముడిని కృష్ణుని కూడా మీరు నమ్ముతారా? ఓన్లీ మీరు యేసుప్రభు నమ్ముతారా? ఇప్పుడు హిందువులు రాముడైనా కృష్ణుడైనా యేసుప్రభు ఒకటే అంటున్నారు కదా, మీరు కూడా అంటారా? ఓన్లీ అన్నారు. నేను ఇలా ఎందుకు అడుగుతున్నాను అందరికీ తెలుసు. ఎందుకంటే చాలామంది హిందువులు ఈరోజు అందరూ దేవుళ్ళు ఒకటే, క్రైస్తవమైన ఇస్లాం అయినా హిందువులైనా ఏ దేవుడైనా ఒకటైనా భావంలో ఉన్నారు కదా. చాలామంది హిందువులు సెక్యులర్గా ఉన్నారు కదా. వాళ్ళకి అర్థమవ్వడానికి ఒరే చర్చి దగ్గరికి వెళ్ళి నేను ఈ వీడియోలు చూడండి అని చెప్పి నేను వాళ్ళకి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి అంటే చిన్న పిల్లలు కూడా యేసుప్రభు ఒక్కడే దేవుడు అంటున్నారు. అసలు ఏమీ బైబిల్ గురించి ఏమాత్రము తెలియని అందా విశ్వాసులు, బ్లైండ్ ఇన్ ప్లేస్, అంటే వయసు ఒక 65-70 అట్లా ఉంటాయనుకోండి ముసలి వాళ్ళు కూడా రాముడైనా కృష్ణుడైనా యేసైనా ఒకటైనా మేము అనము అని అంటున్నారు. అంటే వాళ్ళే అంటున్నారు, కానీ చదువుకున్న ఎడ్యుకేట్ అయిన పర్సన్స్ మీరు అన్ని సమానమే ఎలా అంటున్నారు? పక్క వెధవలు మీరే. హిందువులలో కొంతమంది అన్ని మతాలు సమానమనే వెధవలు ఉన్నారు. ఒరే వెధవల్లారా, ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడండి అని చెప్పి చెప్పడానికి ప్రయత్నంలో భాగంగా నేను వాళ్ళని అడిగాను. మీకు అర్థమైందా జాన్ బాబు గారు నేను ఎందుకు అడుగుతున్నాను? సరే, ఇంకొక విషయం ఏంటంటే మా యేసు నమ్మపోతే అందరూ నరకానికి వెళ్తారా అనే అంశం నేను అక్కడ అందరిని ఎందుకు అడుగుతున్నాను అంటే వాళ్ళ మెంటల్ పొజిషన్ ఎలా ఉంది, వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది, యూత్ పిల్లలు ఎలా చెప్తారు, చిన్న పిల్లలు ఎలా చెప్తారు, వయసులో ఉన్న పెద్దవాళ్ళు ఎలా చెప్తారు, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనము ప్రామాణికంగా ఎలా తీసుకుంటామనే అంశం ఇవన్నీ కూడా అర్థమయ్యేటట్టు నేను చెప్పాను అన్నమాట. ఓకే, సో దీనికి జాన్ బాబు గారు ఏమైనా సమాధానం చెప్తున్నారో ఆయన సమాధానం విందాము. నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళొచ్చు? మీరు అది నా చేతిలో లేదు కదా. ఆ అమ్మాయి చెప్పలేదు కానీ ప్రవీణ్, నేను చెప్తా వినవయ్యా. నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్తావు. థ్యాంక్ యూ అండి, నేను హ్యాపీగా నరకంలో ఉంటానండి. ఎందుకంటే ఈ పాస్టర్లు అంటే ఈ క్రైస్తవంలో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఈ పిచ్చి వాళ్ళతోటి ఆ పరలోకం ఎందుకు? హ్యాపీగా నరకమే బెస్ట్. భగత్ సింగ్ నరకానికే, సుభాష్ చంద్రబోస్ నరకానికే, అంటే గొప్ప స్వాతంత్ర సమర యోధులందరూ కూడా నరకంలో ఉంటారు. సో వాళ్ళ దర్శనం దొరికింది, వాళ్ళతో పాటనే ఉండొచ్చు, హ్యాపీగా నరకమే నాకు బెస్ట్. ఒక మాట చెప్పాలంటే అంటే వీళ్ళు చెప్తున్నటువంటి లాజిక్ ప్రకారం. దీనికి ఆన్సర్ నేను గత వీడియోలోనే చెప్పాను. గాంధీ తాత ఎక్కడికి వెళ్తాడు, అంబేద్కర్ ఎక్కడికి వెళ్తాడు, లేకపోతే ఫలానా ఎక్కడికి వెళ్తాడు. నేను దానికి బైబిల్తో ఆన్సర్ నేను క్లియర్గా చెప్పాను. మరొకసారి ప్రవీణ్ నోట్ చేసుకో, కావాలంటే నీ ఛానల్లో దీన్ని అప్లోడ్ చేసుకో. నేను చెప్పే మాట మళ్ళీ తిరిగి రిపీట్ చేసుకో, నో ప్రాబ్లం. ఇప్పుడు మా ముత్తాతలు హిందువులే, ఓకే. ఇప్పుడు మేము క్రైస్తవులు మాత్రమే పరలోకం వెళ్తారు, మిగిలినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అన్నదానికి మేము జవాబు చెప్పాం కదా. బైబిల్లోనే రాసింది. బైబిల్లో రెండు విధానాలు ఉంటాయి. అందరూ వినండి, అందరూ నేర్చుకోండి. హిందువులు కూడా ఈ సత్యం తెలుసుకోండి. కొంతమంది క్రైస్తవులు కూడా ఈ సత్యం తెలియదు. బైబిల్ ఏం చెప్తుందంటే రోమపత్రిక ప్రకారం దేవుడు అసలు యేసుప్రభు అంటే తెలియనటువంటి వారికి, లేకపోతే యేసుప్రభు కాలానికంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అసలు క్రైస్తవుల్లోనే, ఇశ్రాయేలీలు ఉన్నారుగా. ఇది కూడా ఒక ప్రశ్నేగా. అసలు యేసు ప్రభు భూమి మీదకి రాకముందే జనం పుట్టి చచ్చిపోయారుగా, మరి వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన తాతల ముత్తాతల సంగతే కాదు, అర్థమైందా? స్వతంత్ర సమరయోధులే కాదు, అర్థమైందా? లేకపోతే దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు, త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, సఫర్యలు చేసినటువంటి వాళ్ళు, మదర్ తెరిసా లాంటి వాళ్ళు, గాంధీ మహాత్ములు లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, ఇంక ఎవరైనా సరే బైబిల్ చెప్పేది ఏంటంటే క్రీస్తుకు ఈవల ఎవరైనా చనిపోతే వారు ఖచ్చితంగా యేసు ప్రభువును నమ్ముకుంటేనే
పరలోక రాజ్యం వెళ్తారు. యేసు ప్రభు ఆవల ఎవరైనా చనిపోతే వారు ధర్మశాస్త్ర ప్రకారమే తీర్పులోకి వస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక లెక్క. అంటే మొత్తం మీద ఏమంటున్నారంటే, అంటే యేసు ప్రభు రాకముందు ఎవరైతే చనిపోతారో వాళ్ళందరూ ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీస్తారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన గురించి తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే నరకానికి వెళ్తారు. అంటే ఇప్పుడు జాన్ బాబు గారు వాళ్ళ తాత ముత్తాతలు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఓకేనా? చాలా క్లియర్గా ఇంకొకసారి గతంలో మాట్లాడాడు ఆడియో, ఒకసారి ఆ ఆడియో ఇంకొకసారి ప్లే చేస్తాను, మీరు వినండి. అంబేద్కర్ గారు నిత్య నరకానికే వెళతారు. ఎందుకని? యేసు ప్రభువుని నమ్మలేదు కనుక. అది బైబిల్ చెప్తుంది. ఏ పాస్టర్ గారు చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. అంబేద్కర్ గారిని పక్కన ఉంచుదాం. మహాత్మా గాంధీ గారు, జాతిపిత, మంచివారు ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభువుని ఎరగలేదు కనుక, బైబిల్ని అంగీకరించలేదు కనుక, మారు మనసు పొందలేదు కనుక నిత్య నరకానికి వెళ్తారు. అకార్డింగ్ టు ద బైబిల్. నా మాటలు కాదు. అర్థమైంది కదా? అంబేద్కర్ నరకానికే, మహాత్మా గాంధీజీ నరకానికే, దేశం కోసం స్వతంత్రం తెచ్చినటువంటి వాళ్ళు నరకానికే, ఎన్ని మంచి పనులు చేసినా, దాన ధర్మాలు చేసినా నరకానికే. అంటే ఈ విధంగా జాన్ బాబు గారు తప్పేం కాదు. జాన్ బాబు గారు చాలా మంచివారు. కాకపోతే ఏంటంటే జాన్ బాబు గారు పట్టుకున్న ఆ పుస్తకం ఉంది కదా, అది విషం అనేది ఎక్కింది. ఆ విషం అనేది ఎక్కడంతో మానవత్వము, మంచి ఇవన్నీ పోతాయి. అంటే నేను ఈ పుస్తకంలో రాసా, ఈ పుస్తకంలో అదే పాయింట్ రాసా. ఏంటంటే క్రైస్తవం యొక్క ప్రభావంలో, క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత మొదటి 4 స్టేజ్లు ఉంటాయి. మీరు ఒకసారి పుస్తకం తెప్పించుకోకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ చేసి పెట్టుకోండి. ఓకేనా? మొదటి దశలో ఎలా ఉంటారు? ఒక మనిషి క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత మొదటి దశ ఎలా ఉంటారు, రెండవ దశ ఎలా ఉంటారు, మూడవ దశ, నాలుగవ దశ ఎలా ఉంటారు, తర్వాత ఈ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఏమేమి కోల్పోతారు? వివేకం ఉండదు, జ్ఞానం ఉండదు, మానవత్వం ఉండదు, దేశభక్తి ఉండదు, సంస్కృతి ఉండదు, బంధుత్వం ఉండదు, మనశ్శాంతి ఉండదు, ధనము, స్త్రీ రక్షణ. ఇందులో జాన్ బాబు గారు చెప్పినటువంటి ఈ ఒక్క రిఫరెన్స్ మీద మనం ఎన్ని తగిలించుకోవచ్చో చూడండి. అంటే ఎన్ని మనకు కనెక్ట్ అవుతాయో చూడండి. ఫస్ట్ వచ్చేసి దేశభక్తి లేదు. ఎందుకంటే దేశం కోసం స్వతంత్రం సంపాదించినటువంటి మహాత్మా గాంధీజీ కూడా నరకానికి వెళ్తారు అని అన్నారంటే ఈయనకేం దేశభక్తి ఉంటుంది? దేశభక్తి ఉండదు. మానవత్వం, వీళ్ళ తాత ముత్తాత అందరూ కూడా నరకానికి వెళ్తారు. క్రీస్తుకు యువతలో ఉన్నారు, బాప్తిజం తీసుకోలేదు అంటే తెలియదు కాబట్టి నరకానికే అదే అంటే మానవత్వం అనేది ఉండదు. జ్ఞానం, అసలు ఇదేం లాజిక్ రా? అసలు ఇది ఒకటి లాజిక్కేనా? ఈయన యేసు ప్రభు దేవుడికి నమ్మకపోతే నరకానికి వెళ్తారు, అసలు ఇదేం లాజిక్ అన్న విధంగా కూడా జ్ఞానం. ఇప్పుడు అక్కడ పిల్లలు బెస్ట్, ఆ చిన్న పిల్లలు చాలా బెస్ట్. నేను అడిగిన పిల్లలు ఏంటంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు, చెప్పలేక అరే ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా మారుతారు. జాన్ బాబు గారు వాళ్ళ దగ్గర ఈ పుస్తకం ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువుతారు, చదివిందంటే మారుతారు. వాళ్ళు నా ఛానల్ ఆ పక్కనే ఉండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. వాళ్ళు నా వీడియోలు చూస్తారు, వాళ్ళ యూత్ కుర్రాలన్నమాట. ఇప్పుడు మారుతున్నటువంటి ఈ జనరేషన్ యువత రక్తంలో ఫస్ట్ ఏముంటుందంటే క్వశ్చన్ చేసే తత్వం ఉంటుందన్నమాట. క్వశ్చన్ చేసే విధంగా ఉండడమే ఇండియాలో ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి యొక్క ముఖ్య లక్ష్యం. వాళ్ళు ఇవాళ కాకపోయినా రేపైనా నా వీడియోలు చూసుకుంటూ ప్రవీణ్ అన్న చెప్పింది కరెక్టే కదా, ఇదేం లాజిక్ అని చెప్పేసి ఆలోచించి వాళ్ళు కంప్లీట్గా ఆ క్రైస్తవం నుంచి బయటకు వస్తారు. నేను చర్చి దాకా వెళ్ళి నాకు కష్టపడింది కూడా అందుకే, నా పుస్తకాలు ఇచ్చింది కూడా అందుకే. వాళ్ళు జ్ఞానవంతులు అవ్వాలి, చైతన్యవంతులు అవ్వాలి. నా వీడియోలు చూస్తే వాళ్ళు క్రైస్తవ మతం మీద వాళ్ళకి అర్థమైపోతుంది, నా పుస్తకం చదివితే ఇంకా అర్థమైపోతుంది అనే విషయాల కోసం నేను అంత రిస్క్ చేసి వెళ్ళానమాట. ఎంతమంది దగ్గర మన ఛానల్ ఫాలో అవుతున్న ఫాలోవర్స్కి ఎంతమంది దగ్గర ఈ పుస్తకం ఉంది? ఇది క్రైస్తవం యొక్క ప్రభావము. ఆ మతము ఎలా ప్రభావం చూపిస్తుందో వితౌట్ బైబుల్ రిఫరెన్స్ కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో ఇది ఉంది. లేదా బైబుల్ చదువుతున్న మన ఎక్స్-క్రిస్టియన్కి, క్రైస్తవులందరికీ కూడా ఈ పుస్తకం అనేది ఉంటుంది. ఒకసారి ఈ 2 పుస్తకాలు, ఇది 12 రూపీస్, ఇది 15 రూపీస్. ఒకసారి 2 తెప్పించుకొని చదివితే నెక్స్ట్ నుంచి మీరు నా వీడియోలు చూడకపోయినా పర్లేదు, మీరు ఇంకా హ్యాపీగా సంతోషంగా ఈ క్రైస్తవ మతం ఏంది, ఈ మత సిద్ధాంతాలు అని చెప్పి తెలుసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటే చాలా అన్నమాట. ప్రతిసారి నా వీడియోలో చూడని చెప్పి నేను చెప్పట్లేదు అనమాట. ఈ పుస్తకాలు చదివితే చాలు. ఓకే రైట్, అదండి. అంటే జాన్ బాబు గారు నేను దీని మీద మీ వైఖరి మార్చుకునేంత వరకు నేను ఈ వీడియోలు చేస్తూనే ఉంటాను అనమాట. ప్రతి ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ అరే బాబు యేసు ప్రభు దేవుడు అంటే క్రైస్తవులలో కూడా ఇదేంద్ర సిద్ధాంతం రా బాబు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడన్నా బ్రెయిన్ లాజిక్ పనిచేసేంత వరకు ఇదేం బైబుల్ రా, అసలు బైబుల్ నిజంగా ఇదే చెప్తుందా, ప్రవీణ్ అన్న చెప్పినట్టు కరెక్టే కదా, మనం కూడా ఎందుకు దీనిలోంచి బయటకు వద్దామా అనే ఆలోచన వాళ్ళకి కలిగేంత వరకు నేను పని చేస్తూనే ఉంటాను. కానీ మీరు మాత్రం ఇలాగే ఉండాలి. ఓకేనా? సరేనండి, ఎక్కడో అడవుల్లో ఉన్నారండి, ఎక్కడో జీవిస్తున్నారు, అసలు యేసు ప్రభు తెలియదు, దేవుడు తెలియదు, వాళ్ళు మనుషులుగా జీవిస్తున్నారు, ఏదో చచ్చిపోతారు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? పోనీ హిందూ సోదరులు ఉన్నారు, చాలా భక్తిగా ఉంటారు, మంచి పనులు చేస్తారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అసలు దొంగతనం చేయరు, వ్యభిచారాలు చేయరు, మోసం చేయరు, అన్ని జనులు హిందువులే కదండి, ముస్లింలు కావచ్చు, ఇంకొకటి ఎవరైనా కావచ్చు ప్రపంచం, వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే వారికి దేవుడు మనస్సాక్షిని పెట్టాడంట.
వారికే కదండి, ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు తమ మనస్సాక్షిని బట్టి మంచిగా నడుచుకుంటే దేవుడు తన రాజ్యం ఇస్తాడు. మనస్సాక్షికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించి చెడుగా జీవించుంటే, అదే ప్రవీణ్ విన్నావా, మా తాత ముత్తాతలు హిందువులే, వాళ్ళు తమ మనస్సాక్షి ప్రకారంగా మంచిగా నడుచుకుంటే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. లేదు, వాళ్ళ మనస్సాక్షికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేస్తూ లోకంలోనే జీవిస్తే వాడు నిత్య నరకాన్ని తప్పించుకోలేరు. మా తాతలైనా, మీ తాతలైనా, కరుణాకర్ వారి తాతలైనా, లలిత్ గారు వారి తాత ముత్తాతలైనా, భారతీయులైనా, అమెరికన్స్ అయినా, ప్రపంచంలో జీవించే ప్రతి మానవుడికి ఇదే సూత్రం వర్తిస్తుంది. దట్స్ క్లియర్. అర్థమైందా? అంటే పాత నిబంధన కాలానికైతే ధర్మశాస్త్రం బట్టి తీర్పు, యేసుక్రీస్తు కాలానికైతే యేసుక్రీస్తుని బట్టి తీర్పు. అంటే యేసుక్రీస్తుని నమ్మితే ఈ తీర్పు, శిక్షా విధి లేదు, వారి పాపాలు క్షమించబడతాయి. ఓకే, కనుక ఇప్పుడు యేసుక్రీస్తు గురించి విన్న తర్వాత ఖచ్చితంగా నమ్మాలి. ఆయన ఈవల కూడా అసలు ఆయన ఎవరో తెలియకుండా చనిపోతే కూడా మన సాక్షిని బట్టి తీర్పు ఉంటుంది. ఇది ధర్మశాస్త్ర కాలంలోనూ ఈవలు కూడా పనిచేసే పద్ధతి ఇది. కాబట్టి నీకు క్లియర్గా చెప్పేది ఏంటంటే, నిజానికి తాత ముత్తాతలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదండి, నేను జడ్జిని కాదని చెప్పిన అమ్మాయి చిన్నది కనుక. నేను బైబిల్ అనుభవజ్ఞుడిగా నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా వారి క్రియలను బట్టి, వారి మనస్సాక్షిని బట్టి వారు తీర్పులోకి వస్తారు. అదేంటి దెబ్బకు మాట మార్చేసిండు? మీ తాత ముత్తాతలు నరకానికే కదా. అంబేద్కర్, మహాత్మా గాంధీజీ తన మనసాక్షితో సంబంధం లేకుండా వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పేసి జస్ట్ మీరు ఇంతకుముందు డిసైడ్ చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు వెంటనే మాట మార్చారు. ఓహో, జాన్ బాబు మారిపోయిండండి. ఓకే, జాన్ బాబు అయితే మారిపోయిండు. జాన్ బాబులో కొంచెం మానవత్వ విలువలు వస్తున్నాయి, కొంచెం బెటర్. ఇప్పుడు ఇందాక ఇది కొంచెం ఈ క్లిప్పింగ్ చూసిన తర్వాత కాస్తన్న జాన్ బాబు గారికి మానవత్వం ఉందేమో అని కొంచెం హ్యాపీగా ఉంది అబ్బా. ఓకే, జాన్ బాబు గారిలో చాలా మార్పు అనేది వస్తుంది. ఏంటంటే వీళ్ళ తాత ముత్తాతలు మన సాక్షిని బట్టి తీర్పు ఇస్తారు అని చెప్పేసి మీ మార్కు 16 ప్రకారం, అది బైబిల్ ప్రకారం అంగీకారం కాకపోయినా కాస్తో కూస్తో మానవత్వ విలువలతోటి వాళ్ళు మనసాక్షిని బట్టి తీర్పు ఇస్తారని చెప్పారు కదా, చాలా అంటే కొంచెం బెటర్ అబ్బా. అంటే ఇప్పుడు యేసుప్రభు దేవుడిగా నమ్మకపోతే నరకానికి వెళ్తారు అనేది ఇంకా కాదన్నమాట, కాన్సెప్ట్ కాదు. ఎవరైనా సరే మనసాక్షిని బట్టి తీర్పు ఇస్తారు. అరే, జాన్ బాబు గారు ఈ విధంగా మంచి మనిషిగా మారిందంటే అందులో ఫస్ట్ సంతోషించేది నేనే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను జాన్ బాబు గారు. సరే, ఈ క్లిప్పింగ్ నేను ఇందాక పూర్తిగా చూడలేదు వీడియో, ఇప్పుడు చూసిన తర్వాత అర్థమైపోయింది. వెరీ గుడ్. లేదు, వాళ్ళ మనస్సాక్షికి వ్యతిరేకంగా వాడు పాపం చేస్తూ లోకంలోనే జీవిస్తే వాడు నిత్య నరకాన్ని తప్పి. అంటే ఇప్పుడు మనము క్రైస్తవ మతంతో, యేసుతో, బాప్తిజంతో సంబంధమే లేదు ఇంకా. అర్థమైందా మీకు? ఒక మనిషి పరలోకానికి వెళ్తాడా, నరకలోకానికి వెళ్తాడని చెప్పేసి యేసు ప్రభుతోటి, బైబుల్ తోటి, బాప్తిజం తోటి సంబంధమే లేదు. మనం చేసే హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, ఎవరైనా, మన జాన్ బాబు గారి తాత ముత్తాతలైనా, లేకపోతే మా ముత్తాతలైనా సరే, లేదా ఎక్కడో అడవిలో ఉంటారో వాళ్ళని ఎవరైనా సరే, వాళ్ళ మనసాక్షి ప్రకారంగా జీవిస్తే దాన్ని బట్టి తీర్పు ఉంటుంది. అంతే కదా జాన్ బాబు గారు? అయిపోయింది, హ్యాపీ. సో ఇప్పుడు నేను నా మనసాక్షి ప్రకారం నేను హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. మంచి పనులు చేసుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ. అంటే మీ బైబిల్ ప్రకారంగా నీతి క్రియలు మురికి గుడ్డవల వంటిది అనేది మీరు కొట్టేశారు. మార్కు 16 ప్రకారము మా దేవుణ్ణి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిని సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మనివాడు శిక్ష విధించబడతాడు అని చెప్పేసి ఇది కూడా తప్పే. అంటే ఈ రెండు మీరు కొట్టేశారనమాట. కొట్టేసి మళ్ళీ ఒక కొత్త సిద్ధాంతాన్ని ఏం తీసుకొచ్చారు అంటే జాన్ బాబు గారు. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో ఆ పిల్లలు చూసినప్పుడు కానీ, లేదా ఎవరైనా చూసినప్పుడు కానీ మరి క్రూరంగా ఉంటుంది. మా తాత ముత్తాత అందరూ నరకానికి వెళ్తారని చెప్తే క్రూరంగా ఉంటుంది, కాబట్టి కాస్త మార్చి చెప్దాము అన్న ఉద్దేశంతో చెప్పాడు అంతే. ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు. ఇంతకుముందు ఏమని చెప్పాడు? అంబేద్కర్ రాగేందుకు, మహాత్మా గాంధీజీ ఎక్కడికి వెళ్ళాడు, నితిన్ నరకానికి వెళ్ళాడు అని చెప్పాడు. కొంచెం ధైర్యం చేసి, అంటే మిగతా పాస్టర్లందరూ కొంచెం ధైర్యం చేయలేకపోయారు అనమాట. మొన్న ఒకటి రతన్ టాటా నరకానికి వెళ్తారని చెప్పేసి వాడి పేరు ఏంది, హమోసు ఎవడో వాడు చెప్పాడు. కానీ మిగతా పాస్టర్లందరూ ధైర్యం సరిపోవట్లా. అంటే చర్చిలో చెప్తారు, ఆఫ్ కెమెరా చెప్తారు, చర్చిలో ఆఫ్ కెమెరా చెప్తారు, కానీ చర్చిలో ధైర్యంగా కెమెరా ముందు వీడియో రికార్డ్ అవుతుంటే ధైర్యంగా చెప్పే వాళ్ళల్లో ఒకరు జాన్ బాబు గారు. సో ఇప్పుడు కొంచెం వైఖరి మారినట్టుంది. మరి ఈ మార్పు గల కారణం ఏందన్నది మీరే ఒకసారి, నిజంగా మారితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. లేకపోతే ఆ పిల్లలను ఇంకొకళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి యూత్ని కాస్త వేరే కోణంలో వెళ్ళాలనుకొని చెప్తే మాత్రము అది ఆయన మనసాక్షి వదిలేస్తున్నాను. ఇప్పుడు మనకు ఈ జాన్ బాబు గారు ఈ వీడియోలో మాట్లాడిన దాన్ని బట్టి ఈయన మార్పు వచ్చిందా లేదా వచ్చినట్టు నటిస్తున్నాడు అనే విషయాలు మనం కొంచెం ఆలోచించాలి. చూద్దాం, ఇంకా ఫర్దర్గా అప్లోడ్ చేసే వీడియోస్ బట్టి మనం ఆయన బిహేవియర్ మనం చూద్దాము. ఇంకొక విషయం ఏంటంటే, నేను చేసేదే మంచి పని కాదా ప్రవీణ్, నీ మనస్సాక్షిని అడుగు.
లేదా నా కింద కామెంట్ పెట్టే వాళ్ళందరూ కూడా అడుగు, లేకపోతే కరుణాకర్ అన్న కావచ్చు, లలిత్ కుమార్ అన్న కావచ్చు, రాధా మనోహర్ దాస్ గురువు గారు కావచ్చు, మీరందరూ ఈయన గురించి ప్రవీణ్ చెప్పేదాని మీద మీరు వీడియోలు చేయండి, లేకపోతే మేమందరం కూడా గుళ్ళ దగ్గరకు వచ్చి మా బైబిల్ పంచుదామని చెప్పేసి అంటున్నారు. అంటే మినిమమ్ ఈయనకు నాలెడ్జ్ అనేది లేదని చెప్పి మనకు అర్థమైపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చదివే వాళ్ళకి బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోండి అని చెప్పేసి నేను బుక్లెట్లు అనేవి ఇస్తున్నాను. మీరు కూడా హిందూ గ్రంథాలలో కొన్ని ఉన్నట్టుగా వక్రీకరించకుండా నీతిగా నిజాయితీగా హిందువుల దగ్గరికి వచ్చి పంచితే అందరూ మంచిగా తీసుకుంటారు. ఓకేనా? నేను చేసేదానికి వాళ్ళు చేసేదానికి చాలా తేడా ఉంది. నెక్స్ట్, నా మనసాక్షిలో ఏ ఒక్కరోజు ఇది తప్పని అనిపించినా ఆ రోజే నేను మొత్తం ఆపేస్తాను. నా మనసాక్షి తప్పనిపిస్తే ఆ రోజు నేను స్టాప్ చేస్తాను. ఓకేనా? ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది. లక్షల్లో రీచ్ అవ్వాలి. యూత్ స్టూడెంట్ పిల్లలందరికీ నా పుస్తకాలు చేరవేయాలి, నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్ అందరికీ తీసుకెళ్ళాలి, అందరినీ ఆలోచింపచేయాలి. కానీ నేను చేయాల్సింది ఇంకా స్ట్రాంగ్గా చేయలేకపోతున్నాను, ఎక్కడో ఏదో మిస్టేక్ వచ్చిందని చెప్పేసి నేను బాధపడుతున్నాను. ఇంకా గట్టిగా చేయాలి. రాబోయే నా వల్ల లక్షలాది మంది ప్రభావితం అవ్వాలి. క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఈ బైబిల్ పట్ల, ఈ పాస్టర్ల పట్ల లక్షలాది మంది కాదు కోట్లాది మందిని ప్రభావితం చెయ్యాలి నా జీవితం ముగిసేలోపు అని ఇంకా కసిగా పని చేయాలి. ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడో ఏదో ఆగిపోతున్నాను అని చెప్పేసి అయితే నా మనసాక్షి నన్ను చెప్తూ ఉంది. ఓకేనా? ఇంకా అవన్నీ కూడా స్టాండర్డ్గా వర్క్ చేస్తాను, చెయ్యబోతాను. సో ప్రస్తుతానికి ఈ వీడియోకి అయితే ఇంతే. సో మీ విలువైన అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.